ఏ ఆంజనేయ స్వామిని తలుచుకుంటే నవగ్రహాలు, 6 గ్రహాలు కాదు 60 గ్రహాలు కలిస్తే నీకేంటి నష్టం, నాకేంటి నష్టం? ఎవరు ఈ చైతన్యం దేహంతో ప్రపంచంతో సంబంధంలోకి వస్తే అది జీవనం. అదే చైతన్యము ఉండి వీటితో సంబంధం లేకుండా ఉంటే అది నిద్ర. అంటే అప్పుడు ఏమవుతుందంటే మీరు ఏ పని చేసినా ఏ కర్మ మిమ్మల్ని అంటే సింపుల్ రహస్యం చెబుతున్నారు నిష్కలదత్త మహారాజు వారు. చూడాలా, నీ అంత సౌందర్యాన్ని బట్టి నీ గౌరవం సమాజంలో వస్తుంది, కానీ నీ జుట్టు నీ బట్టలు వాటి వల్ల రాదు. గుర్తుపెట్టుకున్నాను. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. శ్రీజిడ్డి కృష్ణమూర్తి గారి పాదాలకు ప్రణమిలుతూ వారి బోధలైన నిష్కృత మహారాజుతో ధ్యానాలు అనే దాంట్లో 114వ చాప్టరు 2వ పేర. విద్యుత్ లఘువలయము వలన విద్యుత్ ప్రసారముకు ఆటంకం ఏర్పడి నిప్పు కణముగా ఎగసినట్లు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వలన స్పార్క్ వెలువడినట్లు దాని అర్థం అన్నమాట. చైతన్యం కూడా ఒక లఘు వలయము నుండి వెలువడినదే. మనము జీవుడు, పరమాత్మ మొదలగు మాటలు విని ఉన్నాము. ఆ మాటలను వినినప్పుడు అక్కడ ఏమున్నది? వినుట అన్నది ఎట్లు సృష్టించబడినది, దేని నుండి సృష్టించబడినది? మనకు చైతన్యం తప్ప వేరే గుర్తింపు ఏమైనా కలదా? ఎంతకాలం పాటు చైతన్యము నిలిచిండునో ఆ సమయమును ఆయు పరిమాణము అందరూ. ఎవరు తమ నిజతత్వంను ఐక్యమగుదురో వారిని జ్ఞాని అందురు. ఆయన చైతన్యము తన నిజతత్వంపై ఎట్లు వచ్చినదో గమనించును. ఆయన ఏకము అద్వితీయము అయినవాడు. ఆయన తన జ్ఞానము కాదు, ఆయన చైతన్యం యొక్క మూలమును ఎరిగినవాడు. జ్ఞాని కూడా ఇతరులు అందరిలాగానే ప్రాపంచిక వ్యవహారములు చేయుచున్నట్లు కనిపించును, కానీ అంతరంగమునందు అతడు స్వేచ్ఛగా నుండును, పూర్తి స్వేచ్ఛ కలిగి ఉండను. పంచభూతముల్లోని ఏ ఒక్కదాని యొక్క ఏ గుణము కూడా తన నిజతత్వమును వర్ణించుటకు ఉపయోగపడదు అని ఆయన ఎరుగును. ముందుగా నిన్న హనుమ జయంతి స్వామివారి బాగా జరిగింది, చాలా సంతోషం. మీ అందరూ బాగా కష్టపడ్డారు, భక్తితో వచ్చారు. దానికి మరొకసారి ఆ విషయంగా నమస్కారం. లండన్లో కూడా బాగా వైభవంగా జరిగింది. గురువుగారి ఆంజనేయ స్వామి పల్లకి సేవ బాగా అటెండ్ అయ్యారు, బాగా జరిగింది. అది ఒకటి సంతోషం. ఇకపోతే ఈ మనం విషయంలోకి వస్తే, ఇక్కడ ఈ చాప్టర్ అంతా యోగ నిరూపణ. ఇదంతా యోగం విచారణే, కానీ యోగ విచారణ. మన లోపల ఏం జరుగుతుంది అన్నది, దాని వాస్తవ స్థితి గురించి, దాని పనితీరు గురించి శ్రీ నిసర్గదత్త మహారాజు వారు మనకి చెబుతున్నారు. ఏవో కొంతమందికి అనుమానం వస్తుంది, ఆంజనేయ స్వామి జయంతి అంటున్నారు కదా, మరి ఆయన జ్ఞాని అంటారు, మరి వారు చిరంజీవి అంటున్నారు కదా, వారికి జయంతి ఏమిటి అని. చిరంజీవి అంటంలోనే మనకు కనపడకుండా అన్నాం కదా, ఒక అవతారం వస్తేనే వారు ఇప్పటికీ కూడా ఉంటే దాన్ని చిరంజీవి తత్వం అంటారు, కానీ లేని వారికి జయంతి లేదు, ఏది లేదు, ఉన్నదానికే. సద్గురు శివానంద భగవాన్ వారు చెప్పారు, గాయత్రి మంత్రం అందరికీ చెప్పడానికి లేదు, రూపం తీసుకున్న వాళ్ళకి, అవతారం అయిన వాళ్ళకి చెప్పరు అని సంప్రదాయం ఉందని అంటారు. సరే, చేస్తున్నారు పెద్దల భక్తితో, అది మంచిది, తప్పేం కాదు. అట్లానే ఆంజనేయ స్వామి అవతరించారు కదా, చిరంజీవిగా ఉన్నారు ఇప్పటికీ.
మనకి చేసుకున్నట్టే పుట్టినరోజు చేస్తున్నాం. అయినా మనుషులు పోతే కూడా మళ్ళీ జయంతి చేస్తూనే ఉన్నారు కదా. ఉన్నాడవాడు జయంతి అనే మాటకు అర్థం ఏంటంటే వాడిని మహానుభావులని ఒక ఎన్టీ రామారావు గారు కావచ్చు, లేకపోతే పివి నరసింహారావు గారు కావచ్చు, పెద్దలు ఎవరన్నా కావచ్చు, జ్ఞానులు అయి ఉండవచ్చు, అవతార పురుషులు అయి ఉండవచ్చు. జయంతి అంటే అర్థం ఏంటంటే వాళ్ళు జీవించిన విధానము, జీవన విధానము. అట్లానే వారు ఇన్ని కష్టాలు ఏమున్నాయి వాళ్ళకే, ఇవే కష్టాలు, ఇదే మనసు, కానీ వాళ్ళు ఎలా జీవించగలిగారు, ఆదర్శాన్ని గుర్తించుకొని ఆదర్శానికి తగ్గట్టుగా ఒకసారి మననం చేసుకోవటం జయంతి. కానీ ఏవో మనం పెట్టే అప్పాలున్నో దద్దోజనం పులిహోర కాదు. కాబట్టి జయంతి అనే మాటకు అర్థం చిరంజీవికి చేయొచ్చా అంటే చిరంజీవికే చేయాలి. ఏది చిరంజీవి అంటే తత్వమే. ఏది నీకు నాకు అందరికీ కూడా పిపిల్లి కాదు బ్రహ్మ పర్యంతరము కూడా ఏ చైతన్యం అయితే నిబిడీకృతమై ఉందో దానికి జయంతి ఏమిటండి అంటున్నాను. గుర్తుపట్టేంతవరకు జయంతే. అప్పుడు గుర్తుపట్టాక అసలు జయంతి ఏమిటో అప్పుడు తెలుసు. ఇప్పుడు మనం గురికి పుట్టినరోజు చేయట్లేదు. పుట్టినరోజు ఎవరికంటే మనకి, జయంతి పరమాత్మకి. పుట్టినరోజు ఎందుకు మనకే అంటే మనకి దేహంతోనే లెక్క పుట్టినా పోయినా అది వాళ్ళకు కూడా జయంతి పుట్టినరోజుతోనే లెక్క అవుతుంది. రాముడి వారికైనా, కృష్ణుల వారికైనా, ఆంజనేయ స్వామి. కానీ శాశ్వతమైన శివతత్వం కలిగిన వాళ్ళు శివానంద రూపులు కాబట్టి వాళ్ళకి ఆ మాట వస్తుంది. మనకి పుట్టినరోజు అంటాం, కానీ మనకి వాడుతూనే ఉన్నారు. జయంతి అంటున్నారు, వర్ధంతి అంటున్నారు. ఏది తప్పు కాదు. అయినా పోయినవాడికి పుట్టినరోజు జయంతి చేయటం ఏంటి? ఉన్నవాడు పోయినవాడికి చేయటమేగా జయంతి అంటే. ఆ ఉన్న వస్తువేగా పోయినా అంటే ఏది ఉందో దానికి చేస్తున్నామని. కానీ ఆ వ్యక్తికి ఏముంది, వాళ్ళు చూస్తారా, పెడతారా, ఇట్లా ఈ విధంగా మనం బాగా ఆలోచించేటట్టయితే ఈ మాట వారికే సరిపోతుంది. అవతారాలకి, జ్ఞానులకి మాత్రమే సరిపోతుంది. అది ఏ పేరు పెట్టినా తప్పులేదు. పేరు గురించి కూడా అక్కర్లేదు మనకి, మాటల గురించి కూడా కంగారు అక్కర్లేదు. సరే, ఎక్కడో అరుదుగా ఒక్కరు కానీ చైతన్యం మనలో అది అయిపోయింది కదా. విద్యుత్ లఘు వలయము వలన విద్యుత్ ప్రసారమునకు ఆటంకం ఏర్పడి నిప్పు కణములు ఎగిసినట్టుగా మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. షార్ట్ సర్క్యూట్ అంటాం. నిప్పు రవ్వలు వచ్చేస్తాయి. అక్కడ విద్యుత్ వలయానికి ఆటంకం ఏర్పడినప్పుడు అక్కడ నిప్పు కణాలు పుడతాయి. ఇది చెబుతున్నారు యోగం అన్నమాట. అట్లానే మన లోపల కూడా ఉనికి ఉంది. ఆ ఉనికిలో కూడా ఒక రకమైన ప్రేరణ జరిగినప్పుడు అదే సృష్టి రహస్యం. అప్పుడు చైతన్యం పుడుతుంది అందులో. ఆ చైతన్యం పుట్టిన తర్వాత అది వచ్చి మెదడుతో కలిసి మనసుగా మారుతుంది. ప్రపంచంతో కలిసి మనసు అంటే చైతన్యం దేహంతోనో, చైతన్యం ప్రపంచంతోనో అనుసంధానమైనప్పుడు దానికి మనసు అని పేరు. అనుసంధానం కాకపోతే చైతన్యం అని పేరు. ఆ లోపల ఉనికికి ఏర్పడ్డ దాన్నే సంకల్పము అంటారు, దాన్నే కర్మ అంటారు, దాన్నే ప్రారంధము. అది చైతన్యమే ఒక ప్రారంధం. కాబట్టి అది చెబుతున్నారు. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వలన స్పార్క్ వెలువడినట్లుగా చైతన్యం కూడా ఒక లఘు వలయము నుండే వెలువడినది. చైతన్యం కూడా ఇక్కడ ఏదో జరిగితే తప్పితే చైతన్యం రాదు. మెలకు రావటం ఏంటి చెప్పండి? మనకి పొద్దున్నే మెలకు రావటం ఏమిటి అంటే అక్కడ ఏదో ఆ చైతన్యం లోపల ఉనికిలో ఏదో ఒక కదలిక వచ్చింది. చైతన్యం అప్పుడు చైతన్యమైంది. లేకపోతే చచ్చిపోతాం, కోమాలోకి వెళ్ళిపోతాం. అంటే కోమాలో వెళ్ళటం అంటే అర్థం ఏమిటి అంటే చైతన్యం ఉంటుంది కానీ వ్యక్తీకరణ ఉండదు. అంటే చైతన్యం ప్రపంచంతో, దేహంతో సంబంధంలో ఉండదు. అంతే. చైతన్యం మనసుతో సంబంధం ఉండదు, ప్రపంచంతో కూడా సంబంధం ఉండదు. అందుకని అది మనం కోమా అంటాం, లేదా నిద్రని అంటాం. కోమాకి నిద్రకి ఏమిటంటే తాత్కాలికంగా ఈ ప్రపంచంతో సంబంధం లేకపోతే నిద్ర అవుతుంది. కొద్దిగా ఎక్కువ కాలం ఉంటేనేమో కోమా అవుతుంది. ఇంకా సుదీర్ఘమైతే అది మరణమవుతుంది.
ఇది యోగం గురించి చెబుతున్నారు. అట్లానే మనము జీవుడు పరమాత్మ మొదలు మాటలు విని ఉన్నాము. ఆ మాటలను వినినప్పుడు అక్కడ ఏమున్నది? వినుట అనున్నది ఎట్లు సృష్టించబడినది? దేని నుండి సృష్టించబడినది? మనకు చైతన్యము తప్ప వేరే గుర్తింపు ఏమైనా కలదా? ఇట్నుంచి అడు చదువుకోవాలి. మనకు చైతన్యము తప్ప వేరే గుర్తింపు ఏమైనా ఉన్నదా? గుర్తింపు అన్నది ఏంటి అంటే అసలు గుర్తించడం అనే ప్రక్రియ. ఇంక వెనక్కి వెళ్ళండి. దేని నుంచి సృష్టించబడినది? ప్రశ్న. చైతన్యం నుంచి సృష్టించబడింది. వినుట అనున్నది ఎట్లు సృష్టించబడినది? చైతన్యం వల్లే వింటున్నాం, చైతన్యం వల్లే చూస్తున్నాం. సకలము చైతన్య క్రియే. వినున్నప్పుడు అక్కడ ఏమున్నది? చైతన్యం. ఈ చివరి నుంచి అట్లా వెనక్కి వెళితే మనకి ప్రశ్నలకు సమాధానం. వారు ప్రశ్న వేయట్లే, చివరిలో సమాధానం చెప్పారు, దాన్ని ప్రశ్నగా మార్చుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మనము జీవుడు పరమాత్మ మొదలగు మాటలు విని ఉన్నాము. ఈ మాట ఎందుకు వాడారు ఇక్కడ? ఈ సబ్జెక్ట్ ఎందుకు? జీవుడు అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి అంటే ఈ చైతన్యం వచ్చాకనే రెండు మాటలు కూడా వచ్చినాయి. అంటే చైతన్యమే జీవుడు, చైతన్యమే పరమాత్మ. పరమాత్మ అని ఎందుకన్నారు అంటే చైతన్యం లేక ఏ కర్మ, ఏ క్రియ, ఏ అనుభవం, ఏ అనుభూతి లేదు కాబట్టి పరమాత్మ. ఆత్మ అంటే అన్ని క్రియలకి ఆధారం, చైతన్యమే ఆధారం. పరమాత్మకైనా చైతన్యమే, పరమాత్మకి చైతన్యం ఉండాలి, అట్లనే జీవుడు కూడా చైతన్యం. జీవుడు పరమాత్మ ఇద్దరు చైతన్యం అయితేనేమో, అట్లానే ఇద్దరు ఆలోచనలుగా ఉన్నా మనం చూసినా కూడా చైతన్యం ఉంటేనే. మనము చైతన్యము తప్ప వేరే గుర్తింపు ఏమైనా కలదా? ఎంతకాలం పాటు చైతన్యము నిలిచి ఉండునో ఆ సమయము ఆయుర్పరమాణు. అంటే ఒక ఆయుర్దాయం అంటాం. ఆయుర్దాయము అంటే లైఫ్ స్పాన్ అంటారు కదా ఇంగ్లీష్లో. జీవితకాలం ఎప్పుడంటే చైతన్యం ఉన్నంత వరకే. చైతన్యమే లేకపోతే జీవుడు లేడు. చైతన్యం దేహంతో ప్రపంచంతో సంబంధం లేకపోతే జీవించేవాడు అంటే జీవనం లేదు. జీవి ఉన్నాడు, జీవనం లేదు. నిద్రపోతున్నాం, జీవి లేడా? ఉన్నాడు. ఇక జీవనం లేదు. అది కావాలి, ఇది కావాలి, ఆలోచన, ఇట్లాంటి ఇత్యాది కార్యక్రమాలు ఉండవు. ఈ చైతన్యం దేహంతో ప్రపంచంతో సంబంధంలోకి వస్తే అది జీవనం. అదే చైతన్యము ఉండి వీటితో సంబంధం లేకుండా ఉంటే అది నిద్ర. అది నిద్ర. ఎంతకాలం పాటు చైతన్యము నిలిచి ఉండునో ఆ సమయం జీవనం. ఆయుర్దాయం అంటే ఇదే. ఆయుర్దాయం అంటే చైతన్యం ఉన్నంత కాలమే ఆయుర్దాయం. మరణం అంటాం చైతన్యం లేకపోతే. చూడండి ఎట్లా గుర్తు మనకి, చనిపోతే ఆ ముక్కు దగ్గర వేలు పెడతాం, గాలాడటానికి చైతన్యం లేదు. చైతన్యం ఉంటే ఇవన్నీ ఉంటాయి. గాలాడటం, నాడి కొట్టుకోవటం, ఒళ్ళు వేడిగా ఉండటం, చిన్న చిన్నగా చల్లబడుతుంటుంది. చల్లబడి ప్రాణశక్తి నిర్గమిస్తుంది ఆ శరీరంలో నుంచి. ఒక నిమిషం. ఎవరు తమ నిజతత్వంతో ఐక్యమగుదరో వారిని జ్ఞాని అందరు. ఇక్కడ ఏం చెబుతున్నారంటే ఎవరు తమ నిజతత్వంతో ఐక్యమగుదరో వారిని జ్ఞాని అందరు. ఇప్పుడు మనందరం నిజతత్వంతో ఐక్యమయ్యామా? జ్ఞాని ఎవరంటే నిజతత్వంతో ఐక్యమేనా? అది కాదు వారు చెప్పేది. ఒక జ్ఞాని ఎవరిని విమర్శించరు. చైతన్యం లేకపోతే ఏది లేదు అని ఎవరైతే గుర్తుపడతారో వాడే జ్ఞాని. ఇగో మనం ఇందాక మాట్లాడు, ఏం లేదురా, మనిషి కదులుతున్నాడా? ప్రాణం ఉందా, పోయిందా? ఎవరు అడిగినా ఈ లోకంలో ఒక జంతువు గురించి అడిగినా ప్రాణం ఉందా, పోయిందా అంటారు. ప్రాణం పోయింది అంటే ప్రాణం చైతన్యం వేరు కాదు. ప్రాణం చైతన్యవంతమవుతుంది ఒకనొక ఉపాధిని ఆశ్రయించుకొని. నాడెట తెలుస్తుంది ప్రాణం కదులుతున్నట్టు అంటే శరీరం ద్వారా చెబుతారు. ఇప్పుడు ఈ గాలిలో ఇట్లా పట్టుకొని అప్పుడు నాడి బాగా ఆడుతుంది, ప్రాణం ఉందంటారా? అట్లా అనలేరు. కాబట్టి ఒక ఉపాధి కావాలి. ఏదైనా కనుక్కోవాలంటే ఒక ఉపాధి ఉండాలి. ఉపాధి ద్వారానే చైతన్యాన్ని కనుక్కుంటున్నాం. ఇక్కడ వీరు ఏమంటున్నారు?
ఎవరు తమ నిజతత్వంతో ఐక్యమవుదురో ఇలా చూసుకుంటూ చిన్నగా లోపలికి వెళ్ళి చైతన్యము ఉనికి అది క్షణంలో ఎట్లా చైతన్యమైంది అని చూస్తే అప్పుడు మనకి చైతన్యం యొక్క నిజతత్వము, ఉనికి యొక్క నిజతత్వము, మనసు యొక్క నిజతత్వము, ప్రపంచం యొక్క నిజతత్వము, వ్యవహారిక సత్యము, పారమార్థిక సత్యం అన్నీ కలిపి మనకి బోధలోకి వస్తాయి. ఇది జ్ఞానం అంటే. మనం నీళ్లు తాగుతుంటే లోపలికి వెళ్ళే తెలుస్తుంది, అన్నం తింటుంటే తెలుస్తుంది, ఒళ్ళు వెచ్చబడితే అన్నీ తెలుస్తున్నాయి. కానీ ప్రాణం తెలియట్లేదు అంటే తెలియదని ఊరుకుంటున్నాం అంతే. ప్రయత్నం చేయాలి. నేను పోయిన ఆదివారం నాడు మీ అందరినీ అదే రిక్వెస్ట్ చేశాను, చూడాలి. ఒట్టిగా సాధన చేయకుండా వింటే వచ్చేది కాదు. అది ఏముంది, నలుగురు కూర్చుంటున్నాం, 10 మంది కూర్చొని మాట్లాడితే వచ్చేది కాదు. ఎవరికి వాళ్ళు తన లోపలిలోకి వెళ్ళి, ఇప్పుడు చచ్చిపోయాడన్నవాడు చచ్చిపోతున్నా అని చూసుకొని చెబుతున్నాడా? చైతన్యాన్ని చూడలేడు వాడు. బతికుండగా యువతలో ఉన్నవాడు, ఎరుకులో ఉన్నవాడు చూడాలి. అంతే కదా. నువ్వు చచ్చావా బతికావా అని చచ్చినవాడిని అడుగుతున్నారా? బతికున్నవాడిని అడుగుతారా? అమ్మా ఉన్నాడా పోయాడా? ప్రాణం ఉంది కదా ఇంకా పోలేదు కదా అని అడుగుతారు వాళ్ళు. వాడిని అడుగుతారా? వాడు చెబుతాడు. వాడు చెప్పలేడు. అందుకని బతికుండగా తెలుసుకోవాల్సిన విషయం చైతన్యాన్ని. ఎవరు తెలుసుకుంటే జ్ఞానం, ప్రాణము చూడొచ్చండి. నిజం చెబుతున్నాను నేను. చాలా తేలిక, చాలా సాధ్యం అది అందరికీ. దీనికి డిసిప్లిన్ కావాలి. ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం. తొందర పనికిరాదు. దేనికి తొందర ఉంటే అయ్యే విషయాలు కాదు. జీవితంతో ఆరాటాలతోనే ఉంది మన లైఫ్ అంతా. ఒక విషయము వివేకం, డిస్క్రిమినేషనే ఆంజనేయ స్వామి. డిస్క్రిమినేషన్, వివేకం ఉండాలి. వివేకం రాకపోతే డిసైపుల్ కాదు వాడు. డిసిప్లిన్ లేనివాడు డిసైపుల్ కాదన్నారు సద్గురు శివానంద గురుదేవుడు. ఏమవుతుంది లైఫ్లో? ఏమవుతుంది? పుడతాం పోతాం, అంతకంటే. ఇప్పుడు పుట్టడం పోవటం కాక మిగిలింది ఏముంది చెప్పండి? ఏం తీసుకెళ్తున్నాం? ఏం తీసుకెళ్ళట్లేదు అంటే ఈ 2 తప్పితే. పుట్టడం అంటే ప్రాణం తెచ్చుకుంటున్నాం, పోవటం అంటే ప్రాణంతో వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పినట్టుగా నీతో వచ్చేవి నీ కర్మలే, అంతకంటే ఏమి లేవు. కర్మలు వస్తాయి మనసుతో పాటు. డిసిప్లిన్ బాగా ఉండాలి. స్వతంత్రం, స్వేచ్ఛ తీసుకోకూడదు ఎక్కడ కూడా. ప్రతిదీ అట్లా ఉన్న రోజునే మన లోపల ఉన్న పరమాత్మ దర్శనమిస్తాడు. అహంకారం బయట ఉన్నా లోపల ఉన్నా కూడా పనికిరాదు. బాగా చెబుతున్నాను చూడండి. నేను దీక్షలో ఉండొచ్చు, నేను జ్ఞాని అయి ఉండొచ్చు, పెద్ద ఉపాసకుడిని అయి ఉండొచ్చు, ధనవంతుని అయి ఉండొచ్చు, పెద్ద అధికారిని అయి ఉండొచ్చు. పర్లేదు, నేను అధికారిని అయ్యానని గర్వపడవచ్చు. కానీ ఏదో నేను ఉపాసకుడిని, నేను యోగిని, నేను జ్ఞాని అని అనుకున్నా, అంతకంటే పతనం ఇంకోటి ఉండదు. వినాలి, దానికి ఎంత విలువ ఇవ్వాలో దానికి అంత విలువ ఇవ్వాలి. ఏమి ఉన్నాయి చెప్పండి? ఒక జ్ఞాపకం మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళం మనం. మన ఆస్తులు పాస్తులు గుర్తుంటే ఉన్నట్టు, గుర్తు లేకపోతే లేనట్టు. గుర్తుంటేనే ఉన్నట్టు, గుర్తు లేకపోతే లేనట్టే. ఒక గుర్తు కోసం నిజంగా జీవనం అంతా గుర్తుగాక మరి ఏముంది చెప్పండి? ఇది గుర్తుపట్టలేమా మాస్టర్? గుర్తుపట్టలేమో మనం. అది అందుకని ఏంటంటే ఒక మాట చెప్పండి, మీరు జ్ఞాపకంగా కాకుండా దేన్ని గుర్తుపడతారు? ఎవరన్నా మన వాళ్ళు వస్తారు ఆత్మీయులు, అయ్యో గుర్తుపట్టలేదు క్షమించండి అంటే. అందుకని ఏం చేస్తానంటే గుర్తుపట్టలేదు, మళ్ళీ అనుమానం ఎందుకని బాగున్నారా అని ఒక నవ్వునవ్వితే అయిపోతుంది. అది సరే నవ్వారు కానీ నన్ను గుర్తుపట్టారంటారు. అప్పుడు అంటారు క్షమించండి గుర్తు రాలేదు. అది ఒకటి. మీకేదో పెద్ద నగ ఉంది, గుర్తు లేదు. అది ఉన్నట్టు కాదు, పోయినట్టు కాదు. గుర్తున్నవాడికి అది ఉన్నట్టు, గుర్తు లేనివాడికి పోయినట్టు కాదు. పోయినట్టు అని ఎప్పుడు అంటామంటే గుర్తుంటేనే. గుర్తే పోతే అసలు దాని ఉనికే లేదు. మీకు గుర్తు లేని వస్తువుల విషయంలో వాటికి ఉనికి ఉందా? నేను పుట్టాను ఈ రోజున అంటాం కూడా గుర్తులో ఏం చెబుతున్నావు, జ్ఞాపకంలో నుంచి. నువ్వు పుట్టినప్పుడు ఆ మాట చెబితే నాకు మొన్న అనిపించిందండి. నేను నా సాధన ఎట్లా ఉంటుందంటే రోజు ఇదే పని. తల్లి గర్భం ఇంకా అంటే నా గురించి చెప్పట్లేదండి, ఇట్లా చేసుకోవచ్చు అని చెబుతున్నాను. ఇక్కడ ఈ వ్యక్తి గురించి చెప్పేది కాదు. తల్లి గర్భంలో ఉన్నాను నేను.
అసలు నేను గర్భంలో ఉన్నానా, బయట ఉన్నానా, పుట్టానా, పుట్టలేదా, ఏదైనా లోకమా, ఎప్పుడు పుడతానో, ఏం చేస్తానో, ఏం ప్రోగ్రాం ఉంది అసలు? గ్రామం అంతా కూడా లేదు, నానోగ్రామ్ అంతా కూడా లేదు. ఉందా? మీకెవరికన్నా ఉందా పని? మరి మీరు అదేనా చేయొచ్చు, నేను చేసినట్టే మీరు చేయొచ్చు. ఈ వ్యక్తికే పరిమితమా అంటే కొద్దిగా ఓపిక, పొద్దున్నే లేవగానే అర్జెంటుగా లేచి కాఫీ తాగండి, ఎవరొద్దన్నారు? మంచి కాఫీ, ఫిల్టర్ కాఫీ, తప్పు లేదు, ఏ పని అయినా చేయొచ్చు. కానీ ఈ పని ముందు చేసుకొని బిందునాథ కళాతీతం ఉత్పత్తి స్థితి వర్జితం సాక్షాత్ ఈశ్వరం ఆంజనేయం నమామ్యేహం ఆ ఒక్క నామం చేసుకొని మంచం దిగితే అది అంటూనే ఆ భావాన్ని అప్పుడు తారకమవుతుంది. భావం దాటిపోయి అమనస్క స్థితి వస్తుంది అన్నారు అమ్మ, మొన్న చెప్పే వస్తుంది అది. అమనస్క స్థితి అంటే ఇంకా మనసుతో పని లేదు సాధనకి. అమనస్కము అంటే నువ్వు చేసే సాధనకి మనసుతో పని. ఇప్పుడు మన పేరు విషయంలో, మన లింగం విషయంలో, మన కులం విషయంలో, మన ఆస్తి అహంకార విషయంలో అమనస్కంగానే ఉన్నాం. ఒక ఆత్మ విషయంలోనే మనస్కంగా ఉన్నాం. మన అహంకారం ఏదైతే ఏర్పడిందో ఆ విషయంలో మళ్ళీ అనుకుంటున్నామా, అయిపోయాం. అది అమనస్క స్థితి. కానీ నేను ఆత్మని అని చెబుతున్నారు, మనకేమో అర్థం కాదు. పదే పదే నేనెవరు ఎవరిని అడుగుతావు? నేనెవరైనా అసలు నువ్వెవరు నన్ను అడగటానికి? అంటే ఏం చేయాలి? ఆత్మ అంటుంది ఒక రోజున ఒక బుక్కున, అసలు నువ్వు నన్ను అడుగుతావు, నువ్వెవరని అడిగేది మనసునే అడుగుతుంది. ఆత్మ సూటిగా అడుగుతుంది, అసలు నువ్వెవరు నన్ను అడగటానికి? నా దగ్గరికి వచ్చే అర్హతే నీకు లేకపో. నువ్వు అడుగుతున్నంతకాలం నువ్వు ఆ దూరంలో ఉండాల్సిందే, ఆ మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిందే. మంచి మాటలు చెప్పాలి, పిల్లలకి నేర్పాలి, అన్నీ నేర్పాలి. తెలియదు పిల్లలకి, తెలియదు, పెద్దవాళ్ళకి సరే. అందుకని ఏంటంటే ఏమండి చూస్తే ముందంతా భయంకరంగా ఉంది జీవితం అంతా. నేను చెప్పాను, ఏ ఒక్క గ్రహం 7 కుజుడు ఉంటే సంసారం విచ్ఛిన్నం ఉంటున్నారు. ఒక్క గ్రహం ఆయన 7వ ఇంటి ఉంటేనే జాతకంలో చెబుతున్నారు. మరి శని భగవానుడు ఉంటేనేమో ఇక సంసారం పెళ్ళి ఎప్పటికైతుందో తెలియదు, అవుతుందో అవుదో తెలియదు, అయ్యాక ఎటుంటుందో తెలియదు, ఎన్నాళ్ళు ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలాన్ని అనంతంగా ఇస్తున్నాయి పరిపూర్ణంగా. ఎక్కడుంటే అక్కడ, ఏది ఉంటే అది. మరి రేపు 5 గ్రహాలు వస్తున్నాయి ఒక చోటకి, 7 గ్రహాలు వస్తున్నాయి, 9 గ్రహాలు వస్తున్నాయి, అంతకంటే రావులే. నాకు పొద్దున అక్కడ కుర్చీలో కూర్చుంటే ఆంజనేయ స్వామి చాలీస గుర్తొచ్చింది. అందులో అష్టసిద్ధికి నవనిధికే దాత అసవరదీన జానకిమ. అష్టసిద్ధులకి నవనిధికే దాత. అష్టసిద్ధులు నవనిధులు అని అమ్మ వరం ఇచ్చిందట ఆంజనేయ స్వామికి. అష్టసిద్ధులు వస్తాయి, నవనిధులు వస్తాయి. అవి కాదు, అష్టసిద్ధులు అంటే అష్టసిద్ధి నవనిధి. ఈ అష్టసిద్ధులకి మూలమైన సిద్ధి ఏ చైతన్యం ఉందో, ఏ ఎరుక ఉందో అదే నవ నిధి. అదే నిధి. నిధి గొప్పదా, రాముని సన్నిధి గొప్పదా? పాట త్యాగరాజుల వారు. నిధి గొప్పదా, రాముని సన్నిధి గొప్పదా? నిధి అంటే నీ స్వరూపము, నీ సహజ రూపము, నీ చైతన్యము, నీ ఎరుక. అది అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన జానకి మాత. ఓ ఆంజనేయ, ఈ అష్టసిద్ధులు కూడా కీ సిద్ధివి నువ్వు. అదే నవనిధులు. అన్ని నిధుల కంటే కూడా గొప్ప నిధి ఏమిటి అంటే, నిన్ను నువ్వు ఎరుకుపరుచుకుంటే శివుడే నీ వశమైపోతాడు. నిధులు, నువ్వు ఎంత ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, చక్రవర్తి అవుతావు. జ్ఞానానికి చక్రవర్తి అవుతావు. జ్ఞానినాం అగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణం. అది ఇంత తలుచుకోవటమే గొప్పదండి. ఆంజనేయ స్వామి స్మరణ చాలా గొప్పది. ఓం హరిమర్కట మర్కటాయ స్వాహ. హరిమర్కట ఏ అనంతంగా ఏ జ్ఞానమైందో మనసుని చిత్తశుద్ధి చేసి పవిత్రం చేసి జ్ఞానం కావాలని అనిపించేట్టుగా చేస్తుందో, అది వ్యాపించి ఉందో, ఆ మంత్రాన్ని తలుచుకుంటున్నాను. అది నా గురువుగారు నాకు ఇచ్చిన మంత్రం. పెద్దలందరూ చెబుతారు ఇది గొప్ప మంత్రం ఇది. కాబట్టి అష్టసిద్ధి పొద్దున అట్లా అనిపించింది. సరే, నేను పండితుడిని కాదు, కానీ నా మనసుకు అనిపించింది. అది అందరికీ వర్తిస్తుంది. అష్టసిద్ధులు మనకు వస్తాయండి. హనుమాన్ చాలీస చేసి ఇట్లని విభూది ఎక్కడి నుంచి వస్తుంది? విభూది పెట్టుకో కావాలంటే. ఉంగరాలు గొలుసులు సృష్టించడం మనకి రాదండి, వాళ్ళు వేరు.
ఓ సత్యసాయిబాబా వారు సృష్టించారు, ఆయన పరమాత్మ, ఆయన యోగి, వారికి సాధ్యమవుతుంది. నేను కూడా ఇట్లా అని ఇట్లా నువ్వు ఎంత తిప్పినా చెయ్యి నీకు పుట్టి భార్య ఉంటుంది, ఏమైందండి మీకు, పదండి పనించుకులు పడి యంత్రం వేయించుకొద్దాం అంటారు. చేతులు తిప్పకండి దయచేసి. ఒకసారి హనుమాన్ చాలీసా, జయ హనుమాన జ్ఞాన గుణసాగర, జయ కపీశ తిగులోక ఉజాగర, జయ హనుమాన జ్ఞాన గుణసాగర, జయ కపీశ. జయ కపి అంటే సూర్యుడు అని ఒక అర్థం ఉందట సంస్కృతంలో. కపి అంటే సూర్యుడు. సూర్యుడు ఎవరు అంటే గ్రహరాజు. సూర్యుడు ఎవరంటే గ్రహరాజు. ఇప్పుడు సూర్యుడు ఎవరు? ఆంజనేయ స్వామి. గ్రహరాజు ఎవరు? ఆంజనేయ స్వామి. ఒక ఆంజనేయ స్వామి నవగ్రహాలు, సూర్యభగవానుడు చెప్పినట్టు నవగ్రహాలు వింటుంటే సూర్యుడే ఆంజనేయుడు అయితే, అంటే ఆంజనేయ స్వామి మరి శిష్యుడు కదా సూర్యభగవానుడికి, మరి ఎందుకు నేర్చుకున్నారు? చైతన్యం యొక్క లక్షణం. వారేం నేర్చుకోలేదు, వారేం ఆయన వేరు కాదు. అందుకని సువర్చల అన్నారు దాన్ని, సువర్చల. కాబట్టి ఏ ఆంజనేయ స్వామిని తలుచుకుంటే నవగ్రహాలు, 6 గ్రహాలు కాదు 60 గ్రహాలు కలిస్తే నీకేంటి నష్టం, నాకేంటి నష్టం? ఎవరిని బాధ పెట్టడానికి కలుస్తున్నాయి? రేపు 4వ తారీఖు మన్నా, లేదా వాళ్ళకి ఏమైనా పంచాయతీ ఉందా ఏంటో తెలియలేదు అసలు నాకైతే. ఎవరన్నా జ్యోతిష్యం తెలిసిన వాళ్ళంటే చెప్పండి అసలు ఎందుకు కలుస్తున్నాయి. మాస్టర్ మీరు ఏమైనా చెబుతారా? ఏంటో కలుస్తున్నాయిటండి 6. మళ్ళీ అర్జెంటుగా రేపు అంటే ముందు వీళ్ళు కలిసి తర్వాత ఇంకో ఇద్దరిని తర్వాత కలుపుకుంటారు. ఏదో ఉంది, మొత్తానికి పెద్ద స్కీమే ఉంది. మరి ఏం జరుగుతుందో, ఏం జరుగుతుంది? గ్రహరాజుని ప్రార్థన చేస్తే నవగ్రహాలే కాదు, నవనిధులు, అష్టసిద్ధులు. అష్టసిద్ధి అంటే ఏంటి అంటే అణిమ మహిమ, ఇవన్నీ కూడా ఏవో ఉన్నాయనుకోండి. అవన్నీ కాక ఏ ఆత్మసిద్ధి ఉందో, ఏ నిధి, ఆత్మసిద్ధి కంటే నిధి గొప్పది కాదు. అదే రామ సన్నిధి, అదే రాముని నిధి. నిధి గొప్పదా, రాముని సన్నిధి గొప్పదా అని పడారా మహానుభావుడు త్యాగరాజుల వారు. కాబట్టి ఆంజనేయ స్వామిని తలుచుకోండి. ఏం తలుచుకోమంటారు ఆంజనేయ స్వామిని మమ్మల్ని? హనుమ 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 అనుకోండి. శ్రీ హనుమ, జయ హనుమ, శివానంద హనుమ. ఎందుకు ఆంజనేయ స్వామి ఎప్పుడు శివానందంలో తేలి ఆడుతుంటాడు. ఆయన శివానందమే ఆయనకి ఇంకోటి తెలియదు. వారికి ఆనందం తప్పితే మరొక లక్షణం లేనివారు ఆంజనేయ స్వామి. ఏది ఆశించలేదు ఎవరి నుంచి, భౌతికంగా కానీ ఆది భౌతికంగా కానీ ఆశించని ఆ పరమోత్కృష్టమైన స్థితి ఆంజనేయ స్వామిది. కాబట్టి హనుమ హనుమ హనుమ, లేదా శ్రీ హనుమ, జయ హనుమ, శివానంద హనుమ, ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ, రామ రామ. ఏదైనా వారికి ఇష్టమైందని తలుచుకోవచ్చు, మీకు ఇష్టమైందని తలుచుకోవచ్చు. ఏం పెద్ద కష్టమే ఉంది అనుకోలేమా? టైం ఉండదా? ఎందుకు అలా పేరు తెలుసుకుంటేనే జ్ఞానం వస్తుంటే అది నన్ను నేను తెలుసుకోవటం కాదా? నన్ను నేను తెలుసుకోవటానికి అదే అంటే అది అన్నప్పుడు తెలియకపోవడం ఎలా ఉంటుంది? ఇవన్నీ తెలుస్తాయి యోగ రహస్యాలు. ఇందాక నేను చెప్పినట్టుగా ఇవన్నీ సత్యాలమ్మ. లోపలికి వెళితే మీకు అక్కడ మెలకువలో ఉనికి ముందు దర్శనం అవుతుంది. అట్లా కమలం ఇచ్చుకుంటున్నట్టుగా అలా స్ప్రెడ్ అయిపోయి చైతన్యం శరీరంతో కలుస్తున్నట్టు మీరు ఎంత బాగా చూడొచ్చు అంటే, నాలికి రుచి ఎలా తెలుస్తుందో మీ చైతన్యం మీ శరీరంతో మీ మనసుతో కలవటం స్పష్టంగా అనుభవించవచ్చు. అది దాని సూక్ష్మాంశం. నేను లండన్ వాళ్ళకి చెప్పాను, మనందరికీ సంతోషం ఉంది. ఇప్పుడు మీ పిల్లలు మీకు కనపడుతున్నారు కదా, కనపడితే సంతోషమా కాదా? అబ్బాయి కోళ్ళు కనపడితే కదా, అది స్థూలాంశం, అది భగవంతుడి యొక్క స్థూలాంశం. మరి వచ్చిన సంతోషం సూక్ష్మాంశం. ఆ వస్తువుని మీరు ఏం చేయలేరు. వచ్చిన సంతోషం కోసం దాన్ని తలుచుకుంటున్నాం. కానీ మీకు అర్థమవుతుంది, ఎవరినన్నా మనం తలుచుకుంటున్నామంటే సంతోషం కోసం వాళ్ళని తలుచుకుంటున్నాం. తలుచుకోవటం వల్ల వాళ్ళు కనపడరు, సంతోషం వల్ల వాళ్ళు కనపడరు. వాళ్ళు కనపడటం వల్ల మీకు సంతోషం సూక్ష్మాంశం. ఏది ముందు అర్థం చేసుకోండి బాగా. ఆంజనేయ అనుకున్నా నేను మనస్ఫూర్తిగా. ఇప్పుడు నాకేమొస్తుంది? ఒక కళ్ళ నీళ్ళు రావచ్చు, ఆర్తి రావచ్చు, సంతోషం రావచ్చు. వారిని తలుచుకోవటం వల్ల నాకు ఇది. పోనీ ఇది వచ్చినప్పుడల్లా అది వస్తుందా అంటే, మీకు సంతోషం వచ్చినప్పుడల్లా మీ అబ్బాయి వాళ్ళు వస్తే అబ్బాయి మళ్ళీ వస్తాడా రాడు. అది వచ్చాక చిన్నగా అక్కడి నుంచి యువతలకు వెళుతున్నాం అనేది సూక్ష్మాంశం. నేను లండన్ వాళ్ళకి చెప్పాను. అట్లా రూపనామాలకు అతీతమై మనసుకు అతీతమై ఏ అనుభూతి ఉందో అది పరమాత్మ అనుభవమే. నిలబడితే పరమాత్మ అనుభవం
నిలబెట్టుకుంటే యోగము, నిలబెట్టుకోవాలనుకుంటే విచారణ, అంతకంటే ఏమి లేదు. పెద్ద కష్టమైన విషయాలు కాదు. కానీ దీని మీద ఇంట్రెస్ట్ రావాలండి. మనకేంటంటే వస్తుంది, ఎందుకు రాదు? గురువు చేసే పనే అది. అష్టసిద్ధి నవనిధికి బాగాలేదా? ఎవరు తమ నిజతత్వమును ఐక్యమగుదరో వారిని జ్ఞాని అందరూ. ఎవరు ఇది చూశారో వాడిని. అది చూసినట్టు మీకు తెలుస్తుందా? ఇప్పుడు నేను చూశానో లేదో మీకు తెలుసా? మీరు చూశారో లేదో నాకు తెలుస్తుంది. ఏం పడుతుంది? తెలుస్తుంది. ఎవరు అది వాడికే లాభం. ఇప్పుడు మనతో ప్రేమగా కాళ్ళతో మాట్లాడుతున్న వాడి మనసులో ఏమనుకుంటున్నాడు ఏం తెలుస్తుంది మనకి? మరి వాడి మనసులో ఏమనుకుంటున్నాడు ఎవరు తెలుసు? ముందు వాడికి తెలుస్తుంది. అంటే పరమాత్మకి తెలిసినట్టు ఒకటే అండి. మీరు అనుకున్నది మీకు తెలిసిందే అంటే ఖచ్చితంగా పరమాత్మకి తెలిసినట్టే, ఇంక అనుమానమే లేదు. ఆయనకి తెలియదులే అని అనుకోకండి. చీకట్లో ఉన్నాం కదా, తలుపులు వేసుకున్నాం కదా. నువ్వు తలుపులు వేసుకుంటే ఆయన ఏం చేయలేడు, కానీ తలుపులు వేసుకుంటే మాత్రం అది మసక చీకైనా సరే, అది గంభీరమైన కాళ్ళ రాత్రి అయినా సరే, ఆయన నీకు తెలిసిందంటే ఆయన తెలిసినట్టు. అదే గురువు అంటే. నీ కళ తెలియాల్సిందే, నీ ప్రతి కదలిక ఆయనకి తెలియాల్సిందే. ఏమంటే మీకు తెలుసా అని మీరు ఆయన అడిగి అనుకోండి, నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే నీకు తెలిస్తే ఇంకా నాకెందుకు తెలియాలి? నీకు తెలిస్తే నాకు తెలిసినట్టే. అది గురువు వైభవం. వాళ్ళేం వ్యక్తం కాదు మనలాగా. సరే, ఎట్లు వచ్చినదో గమనించును. ఆయన ఏకము అద్వితీయము అయిన వాడు. ఆయన తప్పితే ఆయనకి ఇంకొకటి లేదు. ఆయన ఏకము అద్వితీయమైన వాడు అంటే ఆయన ఎవరు ఇక్కడ? మళ్ళా ఇందాకనేమో యోగం చెబుతున్నారు, చైతన్యం గురించి చెబుతున్నారు, ఉన్నది చైతన్యమే అంటున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఆయన ఏకము అద్వితీయమైన వాడు అంటాడు, జ్ఞాని గురించి చెబుతున్నాడు. అలా కాకుండా ఆయన అంటే ఏ ఉనికి అయితే ఉందో ఆ ఉనికి ఏకము, ఇంకా దానికి అద్వితీయం కోట్లేదు, అది ఒక్కటే ఉన్నదేదో. ఆయన అంటే అది ఉనికికి సంబంధించిన మాట. ఆయన తన జ్ఞానము కాదు, ఆయన చైతన్యం యొక్క మూలమును ఎరుగును. ఆ ఎరిగిన వాడు ఎవరు? మూల చైతన్యాన్ని ఎరిగినవాడు. అంటే మనకి తెలుస్తుంది అంటే అది చైతన్య లక్షణం. అది లేకపోతే తెలియదండి. అదే అనుగ్రహం అంటే. చైతన్యం లేకపోతే ఎవరికి ఏం తెలియదు. ఇప్పుడు ఒక మాట చెబుతాను నేను. మీరు కూర్చున్నారు, ఇట్నే కూర్చోబెట్టాను అనుకోండి, ఇంకో గంట 2 గంటలు 3 గంటలు, మొహమాట పడకండి, 12 దాకా కూర్చున్నారు అనుకోండి, ఏమవుతుంది? ఇట్లనే కూర్చొని కాళ్ళు కదలకుండా కూర్చుంటే ఏమవుతుంది? నొప్పులు, తిమ్మిరి వస్తుంది కదా. తన కాళ్ళు ఉన్నట్టు తెలుస్తుందా? ఇంత తిమ్మిరే కాళ్ళు ఉన్నట్టు తెలియట్లేదే. మరి ఇన్ని వికారాలు ఉంటే చైతన్యం ఎలా తెలుస్తుంది? సరే, తిమ్మిరి ఉన్నప్పుడు కాలు తెలియట్లేదు, జబ్బు ఉంటే కూడా బాధ తెలుస్తుంది కానీ అది తెలియట్లేదు. దీని అర్థం ఏమిటి? చైతన్యవంతం ఏమవటం అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలియటమే చైతన్యం. మీకు అర్థమవుతుంది. మీ కాలు మీకు తెలుస్తుందంటే చైతన్యంగా ఉన్నట్టు. మీ కాలు తిమ్మిరి పట్టిందంటే ప్రస్తుతం తాత్కాలికంగా ఆ చైతన్యం అక్కడ మీరు మిస్ అయ్యారు. మళ్ళీ కాస్త నిలబడి సరి చేసుకొని అది చేసుకొని చైతన్యవంతం చేస్తారు. ఉన్న చైతన్యాన్ని, ఆ నిద్రాణంగా ఉన్న చైతన్యాన్ని మేలుకొల్పి దాని వైపు దాన్ని సహజంగా ఉంచటమే. ఇప్పుడు మనం కూడా మన వికారాలు మనకేం చేస్తున్నాయంటే తిమ్మిరి పట్టిన కాళ్ళలాగా మన చైతన్యంలో మన మనసు ఎట్లా అయిపోయిందంటే తిమ్మిరి పట్టింది, మనసు ముద్దు బారిపోయింది. మనసు చురుగ్గా లేదు, ముద్దు బారిపోయింది. ఆ ముద్దు బారిన మనసును ఏం చేయాలి అంటే చక్కగా సరి చేసుకొని నామంతో, భక్తితో, విశ్వాసంతో, శ్రద్ధతో కొంతసేపు కేటాయించాలి. ఒక 40 నిమిషాలు, 1 గంట, 2 రోజంతా తిమ్మిరి పట్టనివ్వకుండా చూసుకోండి, ముద్దు బారినివ్వకుండా చూసుకోవాలి. మనసు ఇదే సాధన. మనసును ముద్దు బార్చకూడదు. మన పనులన్నీ ఎట్లున్నాయి? సంతోషం వస్తే మనసు ముద్దు బారుతుంది, దుఃఖం వస్తే మనసు ముద్దు బారిపోయింది. అన్నిట్లో ముద్దు బారటమేగా సాధన అయిపోయింది. ముద్దు బారకూడదు, పొద్దు వాలకూడదు. పొద్దుతో పాటుగా పొద్దు తిరిగేంత వరకు నీ చైతన్యాన్ని చురుగ్గా ఉంచుకోవాలి. అదే సాధన. ఒక నామం పెట్టుకోండి రోజంతా. ఎన్ని గుర్తొచ్చినప్పుడు అనుకోండి, అలా అలవాటు చేసుకుంటుంటే కొన్నాటికి మనసు స్వాధీనంలోకి వస్తుంది. ఆ మొద్దుతనం పోతుంది. వాడు మా అబ్బాయి ఒకటి ముద్దోడండి అంటారు. చురుగ్గా లేకపోతే మొద్దువాడు అంటారు. మనసు ముద్దువాడని శరీరాన్ని బట్టి అంటారు, మనసును బట్టే అంటారు. సరే,
ఆయన తన జ్ఞానము కాదు, ఆయన చైతన్యం యొక్క మూలమును ఎరిగినవాడు. ఇక్కడ ఒక మాట వాడారు చూడండి, ఆయన తన జ్ఞానము కాదు, ఆయన చైతన్యం యొక్క మూలమును ఎరిగినవాడు. జ్ఞానము కూడా ఎట్లా వ్యక్తమవుతుంది? చైతన్యం ద్వారానే. ఓ పిల్లవాడికి ఏం పాఠాలు వచ్చినాయంటే లేపాక, ఇప్పుడు మన వాళ్ళు ఊరి నుంచి వస్తారు, పిల్లలు నిద్రపోయి ఉంటాం, పొద్దున్నే లేవగానే వాడు లేస్తే కానీ కబుర్లు చెప్పమని అడగ, వాడు చైతన్యం అంత అయ్యాక కానీ కబుర్లు. అంటే జ్ఞానం కూడా, జ్ఞానం అనేది ఒక స్థితి కాదు, అది చైతన్యమే స్థితి. అంటే అది ఇక్కడ శ్రీ నిసర్గదత్త మహారాజు వారు, ఆయన తన జ్ఞానము కాదు, జ్ఞానం వల్ల ఏం ప్రయోజనం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. నాకు దైవ దర్శనం ఏం కాదు, దైవ దర్శనం అయితే ఏమవుతుంది? రావణాది రాక్షసులకి దైవ దర్శనం అయింది, మరి ధృతరాష్ట్రుల వారికి అయింది, ఎంతోమందికి అయింది. కృష్ణుడికి దర్శనం అందరికీ అయింది. ఏమైంది? ఏవో ఒక 5-6 తప్పనిచ్చి లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు ఉన్నారు? దైవ దర్శనం, ఆత్మదర్శనం ముఖ్యం కానే కాదు. ఇప్పుడు మన ప్రయారిటీ ఏమిటంటే, దర్శనానికి ఉన్న ప్రయారిటీ సాధనకి లేదు. సాధన చేయాలి. ఏమో పెద్ద కష్టం ఉంది, షాపులో ఉంటాము, ఎవరు రాలేదు, బాధపడుతూ కూర్చునే బదులు చక్కగా నామం చేసుకోవచ్చు, ఏదో ఒక నామం చేయొచ్చు. లేదంటే మాకు అది కూడా కాదంటే, అసలు వ్యాపారం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి ఇవన్నీ నేర్పాలి. గురువుగారి దగ్గరికి ఒకసారి వారి మనవుడు వచ్చారు, నా బర్త్డే అని చెప్పి వచ్చారు. అబ్బాయికి ఎన్నేళ్ళు ఉన్నాయో, 6 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్నట్టున్నాయి. సాయంత్రం పూట మేము కూడా అక్కడే ఉన్నాం. తాత నా బర్త్డే అని వచ్చారు. బాగుంది నాన్న, చాలా సంతోషం, దీర్ఘాయుష్మస్తు. సరే ఏం నేర్చుకున్నావు చెప్పు అన్నా. ఒకటి క్లాస్ పాఠాలు కాదు కదా, ఏం నేర్చుకున్నావు? నేను చదువు కాక నువ్వేం నేర్చుకున్నావు? 8వ ఏటకి నాకు కొన్ని శ్లోకాలు, స్తోత్రాలు, కొంత పురాణ జ్ఞానము, కొంత ఉపనిషత్తు జ్ఞానము, అది కొంతనే చెబుతాడు. జ్ఞానం మొత్తం అంత జ్ఞానం అంతా చెప్పడు. జ్ఞానం ఎప్పుడూ కూడా జ్ఞానవంత అని చెప్పుడు, కించిత్ అంటారు. అట్లా చెప్పాలి సంప్రదాయం. అది నాకు కించిత్ జ్ఞానం కలిగింది అనాలి, కానీ ఎవరికి కలగని జ్ఞానం నాకే కలిగింది, అందరు బ్లెస్సింగ్స్ తీసుకోండి అని ఎవడు గురువు అయితే చెప్పడు. మామూలు వాళ్ళు సరే వాళ్ళు చెబుతారు, వాడు గురువు కాదు కాబట్టి వాడి ఆశీర్వచనానికి ఏ బలం లేదు, వీక్నెస్ ఉంటుంది. దానివల్ల ఇద్దరు వీక్ అయిపోతారు. జోగి రాసుకొని బూడిదడు అన్నట్టుగా గురువుగారు 8వ ఏటకు వచ్చేటప్పటికి మొత్తం బోరిక్ అంటే ఇంత 500-600 పేజీలు హోమియోపతి, ఇంకెక్కువ ఉంటుంది అనుకుంటా, అంత ఉంటుందేమో, వచ్చిందన్నారు. చదువుకోండి పిల్లలు చక్కగా. ఏ క్లాస్లో ఫస్ట్ వచ్చాం, వయసు పెరుగుతూనే ఉంటుంది. 70 బర్త్డే ఏమిటి అసలు? బర్త్డే అవ్వాలి. బర్త్డే ఉన్నప్పుడు గురువుగారు సరే వాడు ఏదో క్రాఫ్ అది పెట్టుకున్నాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళి మామూలు గురువుగారు అట్లా ఏం చెప్పలేదు, కానీ చెప్పారు, చూడన్నా నీ అంత సౌందర్యాన్ని బట్టి నీ గౌరవం సమాజంలో వస్తుంది, కానీ నీ జుట్టు, నీ బట్టలు వాటి వల్ల రాదు, గుర్తుపెట్టుకున్నాను. ఇవి తెలియాలి. మనకేంటంటే మన అలంకరణ మీద, మన సౌందర్యం రావాలి, కానీ హ్యాండ్సమ్గా ఉంటే స్మార్ట్గా అన్నది జీవితానికి ఉపయోగపడుతుంది, జీవనంలో ఉపయోగపడుతుంది. బ్యూటీ ఆ బ్యూటీ ఏదైతే ఉందో, అంత సౌందర్యం, అది అత్యున్న నవనిధి. అది ఇచ్చేవాడు ఎవరో తెలుసా? ఆ నిధిని, అష్టసిద్ధులకి సిద్ధిని, నవనిధులు నిధైన ఆత్మనిధిని, ఆ సన్నిధిని ఇచ్చేవాడు ఎవరు అంటే మన ఆంజనేయ స్వామి. అంతే, ఇంకా అంత గొప్పవాడు ఆంజనేయ స్వామి. ఎంత పుణ్యం ఉంటే తలుచుకుంటామండి, ఇది వినాలన్నా కూడా పుణ్యం ఉండాలి. సరే, ఈయన అంటున్నారు, ఆయన చైతన్యం ఒక మూలమును ఎరిగినవాడు. జ్ఞాని కూడా ఇతరులందరిలాగానే ప్రాపంచిక వ్యవహారంలో చేయుచున్నట్లు కనిపించును, కానీ అంతరంగమునందు అతడి స్వేచ్ఛగా ఉండను, ఎట్టి బాధ. వాడు ఉంటాయి, వాడికి కారు ఉంటుంది, వాడికి విమానం ఉంటుంది, స్పెషల్ ఫ్లైట్ ఉంటుంది, 4 ఉంగరాలు పెట్టుకుంటాడు, లేదా 40 గొలుసులు వేసుకొని. నిజమైన సద్గురువు అయితే మాత్రం, జ్ఞాని అయితే మళ్ళానే ఉంటాయి, తింటాడు, మళ్ళానే కాస్త ఎక్కువే తింటాడు, కాస్త ఎక్కువే తినొచ్చు. అంటే వీడు ఎక్కువ తింటున్నాడు. జ్ఞానాన్ని తినకూడదండి పాపం, తినకూడదు. జ్ఞానం అయితే మేము తిననుకొని మీకు చేయలేదు, అది మంచిదే, భక్తిభావం.
ఆ గురువు మీద వాడుకున్న భక్తి భావంతో మీరేం తినరు అనుకొని మేమేం చేయలేదండి. అమ్మ మీరేమన్నా చేసుకున్నారా, మేము తింటాం కదా, బతకాలి కదా అంటే వాడు బతకొద్దు. భగవాను అరుణాచలంలో ఉన్నప్పుడు అక్కడ ఎవరో చెప్పారట, ఆయన గణపతి గుళ్ళో పూజ చేసేవారు, పేర్లు నాకు గుర్తుండవు, పేరుతో ఏం పని లేండి. కానీ నువ్వు ఇక్కడ ఈ రాయి గణపతికి చేస్తావంటే అసలు గణపతి పైన ఉన్నాడన్నా. ఎవరెవరు ఏంటి వెళ్ళాలి, అసలు ఆయన గోచి పెట్టుకొని ఉంటాడు, అక్కడ పైన మౌనంగా ఉంటారు, ధ్యానంలో ఉంటారు ఆయన దగ్గర. సరే అయినా చక్కగా ప్రసాదం తయారు చేశాడు, మూట కట్టుకున్నాడు, భగవాన్ దగ్గరికి వెళ్ళారు. ఆయన అఖండమైన ధ్యానంలో ఉన్నారు, చూస్తున్నారంటేనే ధ్యానం చేస్తున్నారని అర్థం. మనం చూస్తున్నామంటే ధ్యానం పక్కకు వచ్చాం, అంతే తేడా. మనం చూసామంటే ధ్యానం పక్కకు వచ్చాం, వాళ్ళు చూస్తున్నారంటే ధ్యానం ఎక్కువ బలపడిపోయిందని అర్థం. వాళ్ళు విన్నా ధ్యానమే, వాళ్ళు కన్నా ధ్యానమే. భగవాన్ దగ్గరికి వెళ్ళాడు, దవదవ 3 ప్రదక్షిణాలు చేశాడు, కాళ్ళ మీద 2 పూలు వేశాడు. ఓం ప్రణాయస్వ పానాయస్వ వేనాయస్వ ఉదానాయస్వ సమానాయస్వ మధ్య మధ్య ఉతకపానీయం సమర్పయామని అక్కడ అన్నాడు, మూట కట్టుకుని వెళ్ళిపోయాడు. 5 రోజులు అయింది, 10 రోజులు అయింది, 11వ రోజు మళ్ళీ వచ్చాడు. చక్కగా భగవాను అన్నట్ట, ఈ శరీరానికి కావాల్సింది నైవేద్యం కాదు, ఆహారం అన్నట్ట. పెట్టాలి అన్నం, కానీ నైవేద్యం పెట్టిపోతుంది. నైవేద్యం భగవంతుడికి పెట్టేది నైవేద్యం, ఆహారం పెట్టాలి కదా. అది జ్ఞాని కదండి, మీకు ఆకలి అవుతుంది, ధ్యానంలో ఉన్న ఇట్లనే ఉంటాయి. జ్ఞాని ఎట్లా మనలానే ఉంటాడు, జోకులు వేస్తాడు, నవ్వుతాడు. గురువుగారు అసలు ఎంత నవ్వించేవారో గురువుగారు, అసలు అది అందరికీ సాధ్యం కాదు. జీవితం అంతా వారి పక్కన అట్లా ఉండటమే పెద్ద వరం అండి అది. సరే కానివ్వండి. అయితే భగవాన్ పాపం ఆ విధంగా అట్లా చేస్తారు కాబట్టి జ్ఞాని మళ్ళానే ఉంటాడు. ఉండకూడదా మాస్టర్, మీరు చెప్పండి. ఇప్పుడు ఆ పిల్లాడు ఉన్నాడు, ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చాడు, జ్ఞానం అయ్యి ఉండొచ్చు, ఎట్లా కాదని ఎట్లా అంటారు మీరు? ఆ జ్ఞానం అంటే అట్లా ఆయన గోచి పెట్టుకోదు, ఆయన జ్ఞానం గోచి పెట్టుకుంటే జ్ఞానం వచ్చినట్టేనండి. అక్కడికి పెట్టుకుంటూనే ఉన్నా కానీ రావట్లే జ్ఞానం. మరి ఏం చేస్తాం? గోచిల్ని బట్టి, జుట్టును బట్టి, గడ్డాలను బట్టి, విభూతులను బట్టి జ్ఞానం నిర్ణయిస్తే అట్టనే ఉంటాయి. మన దృష్టి అలానే బాగాలేదు. సరే కానివ్వండి, ఏం చేస్తాం, ఎవరి పాపాన్ని వాళ్ళు పోతారు. సరే జ్ఞాని కూడా ఇతరులందరిలాగానే ప్రాపంచిక వ్యవహారములు చేయుచున్నట్లు కనిపించను, అంటే చేయట్లేదని అర్థం. చేస్తున్నట్టు ఉంటాడు కానీ ఏమీ చేయట్లేదు. ఇదే ఉదాహరణ. భగవాన్ అన్నం తినేటప్పుడు అందరూ కూర్చున్నాక ఒక ముద్దు పెట్టండి అనేవాళ్ళ. అది పెడితే ప్రసాదం. ఒక జ్ఞాని ముద్దు పెడితే అది ఎంత అదృష్టం ఉండేది. తెలియదు అసలు, ఏది మనకి తెలియదు. అదే ముద్ద, అదే ఆవకాయ. ఏం ఆవకాయ? ఆవకాయ. నీ పాపాలని కాసేది. ఏం పెట్టినా అది ప్రసాదం. వాడి ముద్ద దొరకటం వాడి చేతులతో ఎట్లా పెడతాడో మనకేం తెలుస్తుందో ఒక జ్ఞాని. ఏం పెడతాడు? ఆ పెట్టేటప్పుడు ఏముండదండి. గురువు పెట్టేటప్పుడు హృదయంలో అనంతంగా ఏ వ్యాప్తమైన చైతన్యం ఉందో అక్కడ చైతన్యం పరిచి ఆ మెతుకు పెడతాడు. మెతుకు జన్మ జన్మల పాపాలని పోగొడుతుంది. గురువు చేతి ముద్ద అంత గొప్పది అంటారా? ఏ మెతుకులు పెడతారు, ఎంగిలి పెడుతున్నాడు అది మన దృష్టిని పెట్టి ఉంటుంది. అది ఒక వ్యవహారం అనుకోండి. ఆయన పెట్టేవారు అమృతమస్తు అని సద్గురు శివానంద భగవానుల వారు అమృతంలాగా ఉంటుంది. సరే, అది ఒక విషయం. అయిన తర్వాత భగవాన్ దగ్గరికి వెళ్ళి మాకు ముద్దు పెట్టండి అన్నట్టు. ఇట్ట పెడితే నేనేం తింటాను నేను అన్నట్టు. మరి అట్టనే ఉంటాయి జ్ఞానుల మాటలు. ఆయనకి ఆశ ఎక్కువ, ఆతృతం ఎక్కువ. అంతే, అన్నం మాకు పెట్టవచ్చు కదా, మళ్ళీ కలుపుకో. ఎన్నిసార్లు కలుపుకోవాలి, ఎప్పటికవ్వాలి, 1000 మందికి పెట్టాలని. మనమేమో ఇక్కడ తింటాం, గబ్బుకొని పోయి వంటింట్లో తినొచ్చి మళ్ళీ ముద్దకు వస్తాం. ఈ ముద్దలకి అంతు పొంతు లేదు. భగవాన్ ఆ మాట అన్నట్టు అని ఒక మాట అన్నట్టు. చూడండి, నేను తింటున్నాను అనుకోకపోతే మీకు అది ప్రసాదమే అన్నట్టు. మరి తింటూ తినట్లేదు అనుకోకుండా ఉండటం అంటే ఏ పని చేయకపోతేనే సాధ్యం. జ్ఞాని ప్రాపంచిక వ్యవహారాలు ఏం చేసినా సరే, హత్య చేసినా కూడా అంటదని లేదు. అసలు మన దృష్టికి ఉంది కర్మ, వాళ్ళ దృష్టికి అసలు క్రియే లేదు. ఉన్న వస్తువు ఎప్పుడు ఒకలానే ఉంది. భగవాన్ అడిగారు, మీరు నిద్రపోతారా అని. భగవాన్ ఏమన్నారంటే, నిద్ర తర్వాత ఉన్నది కూడా ఆ సత్యం ఎరుకలో ఉన్నవాడే ఉన్నాను నేను. నిద్ర తర్వాతే మనం నిజం అనుకుంటున్నాం. నిద్రలో ఏం లేదనుకుంటున్నాం, మెలకువలు అన్నీ ఉన్నాయనుకుంటున్నాం.
నిద్రలో ఏం లేదో మెలుపులో కూడా ఏం లేదని నాకు తెలుసు అన్నారు భగవాన్. ఇట్లా ఈ విధంగా జ్ఞానుల దృష్టి వేరు. మీకు ఏదైనా దొరకచ్చండి ఈ ప్రపంచంలో, ఒక జ్ఞాని సమక్షం దొరకదండి. బాగా గుర్తుపెట్టుకోండి, వాడుకోవాలి, జన్మధన్యం చేయాలి. మరి మాకు ఎక్కడున్నారండి ఆ జ్ఞాని? ఈ స్థలం అంతా ఆయనే, అణువణువు ఆయనే, ప్రతి చెట్టు ఆయనే, ప్రతి పుట్ట ఆయనే. చూడగలిగితే మీకు ఆ దృష్టి రావాలి. ప్రశ్నలది ఏమున్నాయి? మందులు, ప్రశ్నలు, బర్త్డేలు, డెత్ డేలు, మ్యారేజ్ డేలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. జన్మధన్యత కావాలి. అయిపోయింది కాలం. వస్తూ 6 గ్రహాలు కలిసినట్టు. మరి ఏం చేస్తారో ఏమిటో, అసలు ఎవరిని పెట్టుకున్నారో, మన టార్గెట్లో ఉన్నామో లేవో నాకైతే భయంగానే ఉంది. మీకు ధైర్యంగా ఉన్నా, ఎందుకంటే మీకు భక్తి ఉంది, ఆంజనేయ స్వామి గురువు ఉన్నాడు. నా సంగతి ఏంటి అసలు? సరే, నా ధైర్యం ఏంటి? మీరంతా ఉన్నాను, వీళ్ళు ఉండకపోతారని. ఒకసారి గురువుగారు అన్నారు, ఒక గురువుగారు పోతున్నారు, వెళుతుంటే భయం, ఆయనకి భయం వచ్చింది. అందుకన్నారు, మీరందరూ భయపడుతున్నారు, అందరూ 3 వరుసలుగా చుట్టూ కూర్చోండి అన్నారు, 3 అంచెలంచెలుగా. ఇప్పుడు మీ భయం పోయింది అన్నాడు. మన ఆయన భయం పోయింది. అట్లానే నా ధైర్యం అంతా కూడా మీరే, మీరందరూ ఉన్నారు, నాకేం భయం? 6 గ్రహాలు ఏంటి? ఏ గ్రహం ఉన్నారు వెనక ముందు? మొన్న ఎవరితో అన్నా, మీకు వీసా రాలేదంటే, అవును వీసా రాలేదు, నాకు ఎవరు సెంటు భూమి లేదు, దట్టిస్తారు వీసా. కానీ నా ఆస్తి నా గురువు ఆంజనేయుడు, అది వాళ్ళకి కనపడదు. నాకున్నది వాళ్ళు చూస్తారు, కానీ నాలో ఏముందో ఎవరికి తెలిస్తే, ఎవరిలో ఏముందో ఎలా తెలుసుకుని? మీరు అందరూ అమాయకుల్లా ఉండవచ్చు, బయట మీరందరూ జ్ఞానులు అయి ఉండవచ్చు, నాదే అపార్థమై ఉండవచ్చు, మీ పక్క వాళ్ళది అపార్థమై ఉండవచ్చు. అనండి, మొహమాటం లేకుండా నేను జ్ఞానం చెప్పండి. మీ భర్తలతో మీ భార్య గుర్తుపెడతారు, లేకపోతే చెబితే పడి ఉంటుంది. ఇవాళ కాకపోయినా రేపైనా కనీసం జిల్లెని ముళ్ళమ్మవారిని తాతగారు చివరిలో గుర్తుపెట్టారు. ఆయన టైం అంతే, గుర్తుపెట్టే రోజు వస్తుంది. సర్లే, మీ విలువ వాళ్ళకి తెలియకపోతే తెలుస్తుంది. కానీ మీరు చెప్పలేదన్న మాట మీరు ఎవరు ఉంచుకోవద్దు. ఒక మాట చెప్పండి, ఒక పాయింటే, మేమందరం జ్ఞానంలో అని ఒక మాట చెప్పండి, డిక్లేర్ చేసి ఉండే ఏమైతే అదే శ్రీను. అప్పుడే ఆలోచిస్తున్నాడు, ధ్యానం చేస్తూ ఎట్టు చెబితే బాగుండు. చెబుది కానీ నేను చెబుతాగా, నీకెందుకు? కాబట్టి జ్ఞాని కూడా ఇతరులందరిలాగానే ప్రాపంచిక వ్యవహారం చేయించున్నట్టు కనిపించును అంటే చెయ్యరు, అన్నీ చేస్తారు. ఏం చేయని వాడే అన్నీ చేస్తాడు. మన ఇళ్లలో అంటుంటాంగా, కంటికి కనపడ్డు అన్నీ చేస్తాడు, మళ్ళీ బయటికి మామూలుగా ఉంటారు, అల్లరి పిల్లలని అట్నే అంటారు. జ్ఞాని గొప్ప అల్లరి వాడేంటి, తుంటరి వాడు. కానీ అంతరంగమునందు అతడు స్వేచ్ఛగా ఉండను, ఎట్టి బంధములు లేక. అంటే దీని అర్థం ఏంటి? అన్ని పనులు చేస్తున్నట్టుగా ఉన్నాడు అంటే, పనులు చేస్తూ బంధం లేకుండా ఉంటాడు. అది స్వేచ్ఛ. అన్నీ చేయండి, చదువుకోండి, ఆడుకోండి, ప్రేమించండి, బళ్ళ మీద తిరగండి, అన్నీ చేయండి, కానీ బంధం పెట్టుకోవద్దు. పిల్లలతో ఉండండి, బట్టలు కొనిపెట్టండి, నగలు అన్నీ చేయండి, ఎంజాయ్ లైఫ్, ఎంజాయ్. గురువుగారు అన్నారు, వేదాంతం చెప్పగానే అన్నారు, ఎంజాయ్, కానీ బంధం పెట్టు. అంటే అప్పుడు ఏమవుతుందంటే, మీరు ఏ పని చేసినా, ఏ కర్మ మిమ్మల్ని అంటే సింపుల్ రహస్యం చెబుతున్నారు నిష్కలదత్త మహారాజు వారు. కష్టమా ఇది? పిల్లల్ని ప్రేమించకుండా ఎట్లా ఉంటాం? బట్టలు నగలు వేసుకోకుండా ఎట్లా ఉంటాం? నగలు వేసుకోకపోవడం వైరాగ్యం ఏం కాదే, వేసుకో, కానీ బంధం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ఎవరో తీసుకున్నారు అనుకోండి, తీసుకెళ్తారు. అయితే భగవాన్ అట్టున్నారు, జిల్లేడు ముళ్ళ మట్టను గురువుగారు అట్టనే ఉన్నారు. వాళ్ళు అట్లా పూర్తి స్వేచ్ఛ కలిగి ఉండను. ఎంత బాగా చెబుతున్నారు చూడండి. పంచభూతములలోని ఏ ఒక్కదాని యొక్క ఏ గుణము కూడా తన నిజతత్వమును వర్ణించుటకు అంటే మన జ్ఞానము, పాండిత్యము ఏవి ఉపయోగపడవండి సత్యాన్ని తెలుసుకోవటానికి. చైతన్యాన్ని చూడటమే తప్పనిచ్చి చైతన్యాన్ని మనసు చేరుకోలేదు, ఈ పాండిత్యం చేరుకోలేదు, ఏది చేరుకోలేదు. చివరికి ఉపాసనైనా వదిలిపెట్టాల్సిందే. ఉపాసన ఉద్దేశం ఏమిటి అంటే, నీకు తెలిసిందంతా మర్చిపోవటమే ఉపాసన. అది హనుమద ఉపాసన. కాబట్టి జో యహపడై హనుమాన్ చాలీస హోయసి అవరదేవత చిత్తన ధరై. అవరదేవత నీ చైతన్యాన్ని ఆశ్రయించు, అదే ఆంజనేయుడిగా భావించు, అదే గురువుగా భావించు. ఇంకే దేవతతో పని లేదు. ఎవరికి ఆంజనేయ స్వామిని కూడా అక్కర్లేదు. ఎవరు ఆంజనేయ స్వామిని? నీ చైతన్యం. ఇంక ఆయన అయినప్పుడు ఇంకొకరితో ఏం పని? ముక్కోటి దేవతల వరఫలము, ఆయన వరమూట ఆయన ఆంజనేయ స్వామి.
అట్లాంటి అద్భుతమైన తత్వాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది వాటి బోధ అంతా యోగము, విచారము, భక్తి. యోగము, విచారము, ఇది అన్నీ అనుభవం. అందరూ చేయండి, పిల్లల కోసం చక్కగా ప్రేమపడండి. కానీ ఇట్లా ఉండాలని నిర్ణయించకండి. ఇట్లా ఉన్న లైఫ్లో ఏం ఇంటర్ఫేర్ అవ్వద్దు. చదువుకుంటే చదివించండి, ఏది ఇష్టమైతే చదివించండి. ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి పంపండి, కానీ ధర్మం చెప్పండి, మంచి మాట చెప్పండి. ఇవన్నీ కుటుంబ వ్యవస్థ, విద్యా వ్యవస్థ ఇవన్నీ బాగుండాలి. అందుకని మన ఆనందాన్ని మనం కాపాడుకోవాలమ్మా. సత్యాన్ని మర్చిపోకూడదు. జ్ఞాని యొక్క వైభవాన్ని కూడా వీరు ఇక్కడ ఆవిష్కరణ చేశారు. అందరికీ మరొకసారి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. బాగా చేశారు హనుమత్ జయంతి. ఇట్లనే బాగా చేస్తుండాలి ప్రేమగా. అందరూ వస్తేనే సంతోషం. నేను బాగున్నాయా ఆహార పదార్థాలన్నీ? రుచిగా ఉన్నాయా? చాలా మధురంగా ఉన్నాయి. నేను లండన్ పంపాం కదా పచ్చళ్ళు అవి. వాళ్ళు మాగాయ పచ్చడి రెసిపీ చెప్పండి అన్నట్టు ముందు, తర్వాత హనుమంతుని చూద్దాం చేసుకున్నా. అసలు ఎట్లా చేశారు ఇది తినరు చాలామంది పంపుతాయి. మాగాయ పచ్చడి అంటే ముక్కలు పురుగ్గా తగిలి మామిడికాయ ముక్కలు పచ్చడి, అది కాదండి. మాగాయ అసలు విధానమే వేరుగా ఉంది. నేను పెట్టే మాగాయ పచ్చడి పెడతానండి. అది అంటే ముందు నన్ను తిననివ్వండి తృప్తిగా, తర్వాత మీకు పెడతాను. మాగాయ పచ్చడి వచ్చేది వేరు అసలు, చాలా బాగుంది. అని నచ్చిందట గోంగూర పచ్చడి, మాగాయ పచ్చడి. సంతోషపడ్డారు వాళ్ళు. బాబు అరే ఎందుకో గురువుగారు ముందే వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి చక్కగా పల్లకీ సేవ. గురువుగారు ఒక జన్మలో సుమారుగా ఒక ఈ శివజ్ఞానపురంలో కూచిబీహార్లో మాట ఏదైనా వింటే దాటిపడిపోతుంది. మన మనసు ఏంటంటే ఏది కనపడవు, అట్లాంటివి ఉండవు ఇంద్రియాలని. అట్లా గురువుగారు అక్కడ ఉండి 32 ఏళ్ళకి ఆయన అప్పుడు గురువుగారి విచిత్రం ఏంటంటే, నేను చూడండి వెళ్ళి నా రైటింగ్స్ ఉన్నాయి నేను రాసినవి, అవి వెళ్ళి చూశారు. చూస్తే అక్కడ యూనివర్సిటీలో ఆ గురువుగారు రాసినవి ఇప్పటికీ ఉన్నాయి, రికార్డ్స్ అవి ఉన్నాయి. అదే ఊరికే చెబుతున్నా. అది అట్లా గురువు వైభవం మనం వినాలి, అడగన్నా తెలుసుకోవాలి. లేకపోతే మామూలుగానే కనపడతారు వాళ్ళు. అడిగి తెలియకపోతే గురువుగారిది చెబుతారు, వెనక వినపడుతుందా? గురువుగారు అంటారట, తేజోమూర్తులు వస్తారు పెద్దల దగ్గరికి, మనకు కనపడితే ఈ గొడవ ఎందుకు చూస్తాంట, మీకు ఇక్కడేం పని అని అడిగేవారు. మన వాళ్ళేమో చెప్పి వెళ్ళిపోతారు తప్పితే పట్టించుకోరు కదా. దాని వైభవం తెలియదండి, ఈ జన్మకు తెలియదు. దృష్టి రావాలి. ముందు నాకు అర్థం చేసుకునే దృష్టి ఇవ్వమని గురువుని అడగాలి. అది ఫస్ట్ ప్రార్థన. అది సరే మిగిలినవి మన దేహ ప్రారంభంలో పెళ్ళి అవుతుందా, విడాకులు అవుతుందా, ఏమీ అవేవో జరుగుతూనే ఉండే, జరగకుండా కాపాడరా అంటే అది ఆయన ఇష్టం. మనకెందుకు, మనం ఎట్లా అడుగుతాం? నువ్వు అడుగుతావా, ఆయన ఇవ్వాలా? నువ్వు అడిగి చేయించుకుంటే ఇంక నీకు భక్తి అని ఎట్లా అవుతుంది? అడుక్కోవటం కాదు కదా. కానీ అట్లా వైభవమైన జీవితం గురువుగారిది. గురువుగారి చాలా ఉన్నాయి విచిత్రమైన, ఎప్పుడన్నా చెప్పుకోవాలి. నమస్కారం.